మనలో పెట్టిన బంగారాన్ని తీసేసినట్టుగా నీ జీవాన్ని దేవుడు తీసేస్తాడు తప్ప ఈ శరీరము దేనికి కూడా నిష్ప్రయోజనమని యోహాను 6:63 చెప్తున్నాడు. నూతన సృష్టి జరగాలి, మారు మనసు. మొన్న కూడా అదే చెప్పా, రెన్యూ, రూపాంతరము చెందాల్సిందే. సంఘానికి వస్తే నువ్వు ఉదక స్నానము ద్వారా రూపాంతరము, రెన్యూ, మారు మనసు, పశ్చాత్తాపము జరుగుతూ నిన్ను నీవు అపవిత్రత నుంచి పరిశుద్ధ పరుచుకోవాల్సిందే. దేవుని యొక్క పరిశుద్ధత ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా, వాక్యము చెవు ద్వారా వింటున్నావు కాబట్టి, వినుట ద్వారా విశ్వాసం పొందుకుంటావు కాబట్టి, ఆ విశ్వాసమైన వాక్యము నేను మారు మనసు పొందుకునేలాగా చేస్తుంది. వచ్చాం, వినాం, వెళ్ళాం కాదు. వాక్యము వింటే మారు మనసు పొందాల్సిందే. నీలో కంపల్సరిగా చేంజ్ కనపడాల్సిందే. అదే నువ్వు దేవుడికి చూపించే నీ యొక్క మంచి క్రియలు. నోటితో 10 సార్లు 100 సార్లు పలికితే కాదు, పలికేది నీ చేతుల ద్వారా కనపడాలి. ఎందుకంటే నీ చేతులు అంటే నీ ఎదుటివారు, నీ కళ్ళు అంటే ఎదుటివారు, నీ హృదయము ఎదుటివారు, నువ్వు కాదు. రైట్. దాని తర్వాత కీర్తనలు 122, 120 కీర్తనలు 2వ వచనము. యెహోవా, కీర్తన గ్రంథము 120వ అధ్యాయము 2వ వచనం. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఇలా చేయటం వల్ల ఉప్పు గుంటలకి ఎంటర్ అయిపోతా ఉంటాయి. ఎప్పుడు ఎదుటివాడి గురించి మాట్లాడుతూనే ఉంటాం. మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది, ఒక అడవికి ఒక అగ్గిపుల్ల వెలిగిస్తే మొత్తం కాలిపోతుంది కదా. అలా నీ నాడితో పలికి ఒక్క మాట వాళ్ళ కుటుంబం విరిగిపోతుంది. విరిగిపోతా లేదా? ఎక్కడుందా వచ్చిన? యాకోబు 4:6 అనుకున్నా. సత్యం, యాకోబు 4:6 అనుకున్నా. 3:6 4:6. ఓకే, చదవమ్మా. 3:6. నాలుకయే అగ్ని అయి, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కళంకమును కలుగజేయును. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నీ నాలుగు ఎంత పని చేస్తుంది చూడండి. నీ ప్రకృతి చక్రమైన నీ జీవితాన్నే చిచ్చు పెట్టి నాశనం చేసేస్తాడు వాడు. ఒక్క నాలుక. ఇక దీని గురించి కూడా మనం ప్రార్థన చేయాలి.